27వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా నక్కా మంజులత నాగరాజు గౌడ్ ఇంటింటి ప్రచారం. సంగారెడ్డి పట్టణంలోని 27వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున నక్కా మంజులత నాగరాజు గౌడ్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల బాకీ కార్డులను పంపిణీ చేస్తూ ఇప్పటి వరకు అమలు కాని హామీలను ప్రజలకు గుర్తు చేశారు. హామీలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా పార్క్, సీసీ రోడ్లు, ఇంటింటికి తాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేశామని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నక్కా మంజులత నాగరాజు గౌడ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయం అందిస్తారని, ఈసారి కూడా కౌన్సిలర్గా గెలిపించుకుంటే వార్డును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని వార్డు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గతంలో కౌన్సిలర్గా సేవలు అందిస్తూ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో 27వ వార్డ్ ఇన్ఛార్జ్ నాగేష్ ముదిరాజ్, శివరాజ్, నక్క సంకీర్త్, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, శివశంకర్ గౌడ్, వీరేశం గౌడ్, జ్యోతిరెడ్డి, కవిత, సుగుణ, అపూర్వ, జానకి, స్వాతి, సంధ్య, రమాదేవి, నక్కమంగ, సుమలతతో పాటు కాలనీ ప్రముఖులు, మహిళలు, కాలనీ యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి మీరు చూడండి, అంటే మీరు ఒక్కసారి మధ్య ఎన్నోసారి గెలిపించాలి. నాగరాజు సారు ఆధ్వర్యంలో మేము 30 సంవత్సరాల నుంచి కానటువంటి రోడ్లు, తర్వాత డ్రైనేజు మా గల్లీలో అయినాయి. చాలా సంతోషం. వారికి ఆ రోజు మరి చింతప్రభాకర్ సార్ గారికి కూడా మేము సన్మానం కూడా చేసినాము. ఇప్పుడు కూడా వారికి మా పూర్తి మద్దతు ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. మేము 27వ వార్డు నుంచి మాట్లాడుతున్నాము. మంజక్క వచ్చిన తర్వాత 27వ వార్డులో చాలా అభివృద్ధి చెందింది. రోడ్లు అయితేనేమి, బీసీ కాలనీ అయితేనేమి, మైనారిటీ, మహిళా పార్క్, మెయిన్గా మహిళా పార్క్ మన స్టేట్లోనే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మొట్టమొదటి మహిళా పార్క్ అంటే మన సంగారెడ్డి 27 వార్డులోనే ప్రారంభోత్సవం అయింది. తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా మంజక్క వచ్చిన తర్వాతనే మేము బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మహిళా పార్కులో ఉమెన్స్ డేలు కానీ, బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ, లేడీస్కి ఏ సమస్య ఉన్నా, లేకపోతే వార్డు పరంగా ఏ సమస్య ఉన్నా ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి 27 వార్డు ఇన్ఫర్మేషన్ బాక్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా, చెత్తకు సంబంధించింది అయితే వార్డుకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా అందులో ఒక మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కనిపిస్తారు ఎవరైనా కూడా, కనిపించిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపిస్తారు ఎలక్షన్స్ అప్పుడే. కానీ మా మంజులత నాగరాజు గౌడ్ అన్నవాళ్ళు
ప్రతిరోజు వార్డులలోనే కనిపిస్తారు. ఎందుకంటే ఏదో ఒక సమస్య లేకపోయినా కూడా మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఈ రోడ్లు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అందరినీ కలుపుకోపోతున్నాడు. మొదటిసారి 2020లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిండ్రు. రెండోసారి ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈసారి అత్యధిక మెజారిటీతోని గెలుస్తారని ఆశిస్తూ గెలిపించాలని అందరినీ 27 వార్డు ప్రజలను కోరుకుంటూ మా వార్డు మెంబర్ మంజులత గారండి చాలా మంచిగా అభివృద్ధి చేశారు. మా సమస్యలన్నీ తీర్చారు. ఈసారి కూడా అదే వచ్చి మెజారిటీతోని మా సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే కూడా ముందుకుంటా అని చెప్పారు. నేను తప్పకుండా తనని గెలిపించాలని అందరం ఉమ్మడిగా కలిసికట్టుగా నిర్ణయించుకున్నాము. తప్పకుండా తనని గెలిపిస్తామని. నా పేరు రమాదేవి. మేము శాంతినగర్. మేము 25 ఇయర్స్ నుంచి మా ఇంటి పైన హైవే ఉండే, కరెంటు వైర్లు. ఏ ఎమ్మెల్యే కూడా ఎంత తిరిగినా కానీ, కరెంటు చుట్టూ తిరిగినా కానీ ఎవ్వరు తీయలేరు. అన్నకు ఒక్క మాట చెప్తే 1 వీక్లో తీయించేశారు. ఎంత అంటే చనిపోయారు కూడా కొంతమంది, అయినా ఎవరు పట్టించుకోలేదు. కానీ అన్నకు చెప్తే 1 వీక్లో తీయించాడు. అన్నకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కానీ మేము రుణం తీర్చుకోలేము. ఇప్పటికైనా మంజులత నాగరాజు గౌడ్ గారు ఉంటేనే ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. బంగారు తెలంగాణ అంటాం కదా, శాంతినగర్ బంగారు తెలంగాణగా మారబోతోంది. ఇక మిగతా కూడా మారుతుంది. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.